గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు వందలుంటారు, కానీ అదే మనం ఓడిపోతే లేదా లైఫ్లో స్ట్రగుల్ అవుతుంటే నువ్వెందుకు పనికిరావు, చచ్చిపో అని మనం ప్రేమించే వాళ్ళే అంటే సరిగ్గా ఇలాంటి నరకమే చూశారు కవిత గారు. ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న, చుట్టూ గ్లామర్, డబ్బు, లగ్జరీ అన్నీ ఉన్నాయి, కానీ ఆమె లైఫ్ లో మాత్రం చీకటి. సపోర్ట్ చేసేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక, ప్రతి చిన్న విషయానికి తిడుతుంటే చిన్న వయసులోనే లైఫ్ మీద విరక్తి పుట్టేసింది. ఎన్నోసార్లు ఇక చాలు, చచ్చిపోదాం అని అనుకున్నారు. చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు, కానీ ఆ దేవుడు ఆవిడని చావు కోసం కాదు, పోరాడి గెలవటం కోసం పుట్టించారు. కానీ ఆ చీకటి నుంచి ఆమె కొత్తగా పుట్టారు. తన పేరును కవిత నుంచి గమీగా మార్చుకున్నారు. గమీ అంటే ముందుకు సాగడం. 2008లో ప్రపంచం మొత్తం మార్కెట్ క్రాష్ అయ్యి డబ్బులు పోగొట్టుకుని ఏడుస్తున్న టైం అది. అందరూ భయపడి పారిపోతుంటే గమీ గారు మాత్రం ధైర్యంగా ట్రేడింగ్ లో అడుగు పెట్టారు. ఒకవైపు లైఫ్ లో డిప్రెషన్, ఇంకోవైపు మార్కెట్ లో టెన్షన్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అసలు సాధ్యమా? ఇక్కడ ఆమె లైఫ్ లో అరుణాచలం ఎంట్రీ ఇచ్చారు. అరుణాచలంలో దొరికిన స్పిరిచువల్ స్ట్రెంగ్త్ తో మార్కెట్ ని, మనసుని రెండూ గెలిచారు. ట్రేడింగ్ అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, ధర్మంతో బతకడం అని తెలుసుకున్నారు. ప్రాఫిట్ వస్తే పొంగిపోవటం, లాస్ వస్తే కృంగిపోవటం కాదు. 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఆమె నేర్చుకుంది ఒకటే, స్థిత ప్రజ్ఞత. ట్రేడింగ్ అంటే గ్యాంబ్లింగ్ కాదు, అదొక సైకాలజీ. మనసు కంట్రోల్లో ఉంటే మార్కెట్ మన కాళ్ళ దగ్గర ఉంటుంది అని నిరూపించారు. ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో 60,000 మంది ఆమె జర్నీని ఇన్స్పైర్ అయ్యి ట్రేడింగ్ తో పాటు లైఫ్ ని ఎలా గెలవాలో నేర్చుకుంటున్నారు. మీరు కూడా మీ లైఫ్ లో ఉన్న భయం ని వదిలేసి గమీలాగా మారాలి అనుకుంటే, ట్రేడింగ్ ని ప్రాపర్ గా నేర్చుకోవాలి అనుకుంటే, జాయిన్ హర్ జర్నీ. చెక్ ద లింక్ ఇన్ బయో.